ఎదుటి వాడితోని మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో నేర్చుకో. సీను గారు, మీ నాన్నగారు బాగున్నారా అనే దానికంటే, సీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా అని చెప్పే బాలకృష్ణ డైలాగు అందరికి ఎరుకున్నదే గదా! మరి బామ్మర్ది బాలకృష్ణ డైలాగు బావ చంద్రబాబు ఇన్నాడో ఇనలేదో తెలవదు గానీ గలీజ్ కూతలు కూసిండు. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడి ఇగో గిది విజనరీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు సంస్కారం, పద్ధతి, సాంప్రదాయం. సెంటర్ సర్కార్ దగ్గర నిధులు తీసుకొచ్చింది నేను అని చెప్పిన దానికి నీ అమ్మ మొగుడిచ్చిండా, నీ నాయనమ్మ మొగుడిచ్చిండా అనే దానికి చాలా తేడా ఉన్న సంగతి మర్చిపోయింది కావచ్చు మన విజనరీ చంద్రాల్ సారు. ఇన్ని రోజులు శుద్ధ పూస, ఎన్న పూస, మణిహారము పద్ధతి తప్పుడని ఫోజులు కొట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఏమంటారు? ఎవరి గురించి మాట్లాడిండు, ఎక్కడ మాట్లాడిండు అనేది పక్కన పెడితే ఇట్లా మాట్లాడొచ్చా? ఇదేనా సీనియర్ పొలిటీషియన్ మాట్లాడే పద్ధతి? ఈ నడుమ రాజకీయ లీడర్లు మైకు దొరికితే చాలు మందిని తిట్టి జనాన్ని మచ్చిగా చేసుకుంటున్నారు. ఆ గొప్ప మాటలకు ముంగటున్న జనం ఈలలు సప్పట్లు కొడుతుంటే పరవశించిపోతున్నారు. దాంట్లో నేనెందుకు వెనకబడిపోవాలనుకున్నాడో ఏమో, అమ్మమ్మ మొగుడు అని బుద్ధి లేనట్టు మాట్లాడుతున్నాడు. ఏజ్ పెరుగుతుంటే ఓపిక పెరగాలి, మాట్లాడే పద్ధతి నెమ్మది కావాలి. కానీ చంద్రాల సారుకు నెత్తిలో షీరకిచ్చినట్టు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏందని మాట్లాడుతున్నారట బాబు సార్ మాటలు ఇన్నోళ్ళు.